కరెంట్ లేకుండా వరకు ఏమవుతుంది అంటే ఇంకా వాళ్ళతోనే ఉంటారు అన్నట్లు ఎక్కువ అట్లా వాళ్ళు లారీలో అందరూ ఒక్క తాడ పెడతారు, షెడ్ ఉంటుంది, దానికి 100 రూపాయలు కడతారు. లారీ ఉన్నది మన యాడ దొరికితే మన కిరాయి మళ్ళీ ఒకరి తీసుకుపోయి ఇస్తారండి, వాళ్ళకి కమిషన్ ఉంటుంది. అవును. అయితే వీళ్ళు పొద్దుగానే మంచి వేషాలు కట్టుకొని ఈ కాక మీద వస్తారు. ఇక ఎవడు డబ్బులు ఇస్తే ఎవడు చేస్తే ఆడే రూమ్ ఉంటారు సపరేట్గా, లాడ్జింగ్ అంటారు దాన్ని. కానీ మరి లాడ్జింగ్లో మరి దానికే మళ్ళీ ఉంటాడే. అవును ఉంటాడు, అది దిగుతుంది పైసలు. తోలేదు ఏరే ఏమి ఇవ్వాలి, నీళ్ళు అందిస్తా, నీళ్ళు పోస్తానుకో, నీళ్ళు అందిస్తానుకో, అన్నిటికీ ఏరే సపరేట్ ఇంకోటి ఉంటుంది. పోయినా ఒకసారి మరి పోయినా ఒకసారి పోయినావా? నేను పోలేదు, చూసినంత వరకే. ఎందుకు పోలేవు, నువ్వు ఎందుకు పోలేవు? నీతో నాతో మనోళ్ళు అంట పోయి చూసినంత వరకే కానీ నేను పోలే. నువ్వు ఎందుకు పోలేవు మరి? పోయిందంటే నాకు చేసేదే నువ్వు చేసేది అంతే, చూసేది. మరి మద్రాసులో జింజర్ అని ఉంటుంది, మన తెల్లగా ఉంటుంది. ఇప్పుడు 150 రూపాయలు పెట్టి వచ్చేది. ఏదైనా కాలం పోయిన అవతల మన కాలం పోయింది. కాలం పోయినప్పుడు మేము పాత బైకాల ఒక 10 రోజులు మళ్ళీ నాటు పెట్టి 2 రోజులు మళ్ళీ వెళ్ళిపోయినాం మద్రాసు. మా తమ్ముడు ఉన్నాడు అక్కడ ఉంటే నాకు రుచి బండి వచ్చింది అయ్యేవాడు. నాకే పని రాదు, ఇళ్ళ పని రాదా, ఏది రాదా, ఏదైనా నువ్వు పని చేయవాడిని నిన్ను. అయితే గుర్జాలు ఆయన గొల్ల ఆయన ఉండే. ఇక ఆయన మినుము పొయ్యిలు కొట్టేది. ఏది ఈనేసి నారకంపల్లికి, కతంగూరు, చిట్టాల, నకరకల్లు ఇట్లా కొట్టేది. పొయ్యిలు వేసుకపోయేది, ఇడ్లు చేసే పొయ్యిలు. ఆ పొయ్యిలు వేసుకపోతే అవి పట్టణంలోకి వెళ్ళిందాకా ఆయన దొరికేది. ఇక అనేసి నాకు ఇచ్చేది. ఇక నాకు ఇస్తే ఇక పొయ్యి వేసి ఇక ఇన్ని కొబ్బరి ముక్కలు, ఇన్ని పుట్నాలు, అదే పుట్నాలు తీసుకునేది. ఇక బండకాయ వేసేది. ఇక ఏడ సారు ఉందంటే ఆయన బందర్ గిలాస్, అప్పుడు బందర్ గిలాసులు ఉంటాయి తప్పులు, గిలాసులు నిండా నింపుకొచ్చేది. ఆ పొయ్యి వేసి వస్తే 300 ఇచ్చేది అప్పుడు ఆ దినం. ఇక గుర్జాలు ఆయన 1 నెల 2 నెలలు ఆయన కాడనే ఉంది ఆయన. మన పెద్దమ్మ మద్రాసులో చిన్నమ్మే అంటుండే, చిన్నమ్మే అంటుండే. ఈయనే మరి అవి ఎడ్లాయే, పసులాయే, మోటరాయే ఇక్కడనే ఉంది. మొన్న ఎప్పుడు వస్తుంది? నేను ఒక్కనే పోయినా. మళ్ళీ ఎప్పుడు వస్తుంది? మళ్ళీ ఎప్పుడు వస్తుంది ఊరికి? 3 నెలలకు వచ్చినావు. జ్వరం పట్టింది, అక్కడ మందు అయితే జ్వరం పట్టింది, దెబ్బకేళ్ళు మన మాట కాదా హిందీ, తెలుగు కాదా, తమిళ. మన మంచినీళ్ళు అంటే తన్నుగుడు ఆడాలి. తన్నుగుడు అంటే వాళ్ళు డబ్బులు పోయి తెచ్చిస్తారు. మన మంచినీళ్ళు అంటే ఈడేమంటాడు, ఏమంటున్నాడు ఆయన వాళ్ళే అంటారు. ఏది ఆ కొట్టుకాడు పోయి తన్నుగుడు అంటే పోయి తెచ్చిస్తారు. తన్నుగుడు ఏంటి, నీ అమ్మ చిత్రంగా ఉంది నాకు. ఇది తెలుగు వాళ్ళ ఆటలు ఎక్కేది కానీ మార్వాడి వాళ్ళైనా అక్కడ దేశం మందికి ఎక్కరు, ఎక్కువ తెలుగు వాళ్ళని చూస్తారు. తెలుగు వాళ్ళని ఎట్లా చూస్తారు అంటే, ఇప్పుడు బిల్డింగ్ 200-300 అంతస్తులు ఉంటాయిగా, అది కూరగాయలు, బియ్యం అన్నీ మార్వాడి వాళ్ళు తీసుకుపోతారుగా. తెలుగు వాళ్ళు అయితే మోస్తారు, అక్కడ వాళ్ళు మొయ్యరు, రేట్ ఎక్కువ అడుగుతారు.
అందుకోసం ఎక్కువ తెలుగు వాళ్ళ కాడికి వస్తారు. మన షాప్ వస్తారు, మంచిగా కట్న డబ్బులు ఇస్తారు. కానీ మన తెలుగు వాళ్ళు బాగా ఇస్తారు, కానీ వాళ్ళకి ఇయ్యరు. వాళ్ళు పొరికిలోనే అవుతారు, మార్వాడి అవుతారు. ఆరు రోజుల దాసం కొంత పోతుంది మార్వాడి బయటికి వెళ్ళింది. వాళ్ళకన్నా ఉన్న డబ్బు ఎవరి కాళ్ళు ఉండదు. మరి ఏం కష్టం చేస్తారు, అది ఏం చేస్తారు. బిజినెస్ బిజినెస్ ఒక్కొక్క బీరువాలు చూడాలి, మళ్ళీ ఇటుక పెళ్ళి వేసినట్ట అట్లా ఉంటాయి. మళ్ళా పొద్దుగున వస్తాడు, స్నానం చేస్తాడు, పొట్టు పెట్టుకుంటాడు, రోడ్డు మీకు వస్తాడు, 50 రూపాయలు 100 రూపాయలు బాగా చేస్తాడు, సూపర్ కొట్టాడు, గేదెలకి వేస్తాడు, మళ్ళీ పోతాడు. బస్సు దిగి వచ్చి బస్సు ఎక్కి వచ్చి ఇప్పుడు రోడ్డు మీద పసలు ఉంటాయి కానీ ఆవులు అవునవునవునవును అది కొనేసిపోతాడు. ఓడేమో వస్తాడు, దెబ్బ వస్తాడు, ముందరికి వస్తాడు, కాళ్ళు మొక్కుతాడు, వెళ్ళిపోతాడు. మా మామలు ఇద్దరు అక్కడనే ఉండేది, అందుకోసం అలా దండం పెట్టారు. కారం కారం లేదు కూర, కారం కారం లేదు. కోడిగుడ్డు అన్నీ వేసుకోలేదు, ఏ వేసుకోలేదు. అంతా ఇంత తిన్నావు, భూ అంతా అవుతున్నావు, ఇంకా తిను తిను తిను. కుక్క కూడా రాలేదు. ఇక్కడ పోయింది అది మీదే కదా, అది ఇంకో ఊళ్ళో పోయినట్టు. ఊళ్ళో పోయేస్తుంది అదే. ఒకసారి కైలా పడుతుంది, జనం అంతా చచ్చిపోతారు అని కోళ్ళ ఆడలు పోసుకొస్తున్నావా? ఎంతున్నావు పోసుకున్నా ఎంతున్నావే నేనా అయింది అది. అప్పుడు పెళ్ళి అయిందా? పెళ్ళి మేము అప్పుడు మా ఇల్లు మిద్దలు మంచిగా ఉన్నాం. నేను భూమి కలిగినప్పుడే బాగానే పెద్దగా ఉన్నా, ఇంత ఎత్తున్నా, జీతాలు ఉన్నా, కచ్చరాలు కట్టకపోయేది, కాపల కాదు జీతం ఉన్నా. 14 ఏళ్ళు ఉన్నా నేను. గుజరాత్లో ఉన్నా. గుడిదా మనం పోయింది, మనం పోయినా చూడు. లక్ష్మారెడ్డి అని ఆయన చెప్పలే, నువ్వు ఈ భూ అంతా అంటే నేనే దున్నేది ఆ భూమి మొత్తం. 3 అరకలు కట్టకపోయి దున్నేది. అందుకే బిడ్డని ఇస్తే నాకు పోయింది. లేదన్న, లేకపోతే అది ఇంటికే తీసుకో. మొత్తం వాళ్ళు బర్రకాడ పెట్టినాడు, బర్రకాన్ని తీసి ఎడ్లకాడ పెట్టినాడు, ఎడ్లకాన్ని తీసి వ్యవసాయానికి పెట్టినాడు. అప్పుడు ఏముంది, 5 చేర్లు 9 సొమ్మిచేర్ల బిడితో 3 గుండలు తూమెడు పెట్టినా. చిన్నమ్మ చిన్నమ్మ అంటుండే ఆమె అప్పుడు పెళ్లి కాలే, ఇంకా కైలా పడ్డప్పుడు అది భూమి కాలినప్పుడు పెళ్లి కాలే, భూమి కాలకముందా పెళ్ళి అయినా కైలా పడ్డ పెళ్ళి అయింది అంటున్నావు. కానీ కైలా పడ్డప్పుడు అయింది, కానీ కైలా పడకముందు నేను చెప్పింది. ఒడ్లలో 4 ఏళ్ళు నడిపిన ఒడ్డు పట్టుడు. అప్పుడు దంపకాలు గిన్నెలు లేవు, రోట్లు వేసి నూరుకునేది. అవును, నూరుతుంది, దంచుతుండ్రి, దంచుకుంటుంది. రొడ్డు పోతే ఎల్లిపాయ ఇచ్చింది, మరి పసుపు బొమ్మ ఇచ్చింది, నేను నురకాలు పెట్టేది, ఇంకా పోయేది. కోంటలు ఇంటికి పోతే అప్పుడు వడ్లే, పైసలు లేవు.
చాలా నూరుకొని తినేది. ఇప్పుడు ఈ పట్టెత్తుడు గిట్టెత్తుడు మిషన్ లేవు. రాగా మిషన్లా కూర్చొని తింటారు, పైసలతో పని అని. ఇప్పుడు మద్రాసు వాళ్ళే సగం మంది హైదరాబాద్ ఉన్నారా, 2 వాళ్ళు వచ్చినారు అక్కడ. తోటకాడ అంటే వాడే, ఉం? తోటకాడ అంటే వాడు తోటకాడ ఏమో పేరు చెప్పిండు వాడు. తోటకాడ ఏమంటాడు ఎవడు బాగా అంటాడు, వాడు రాముడు అంటాడు. నీ పేరు కొన్ని రోజులు అన్నాడు, నీ పేరు తర్వాత అయినాక ఇంకెవరి పేరు చెప్తున్నాయి. వాడు ఎడ్ల బేరం చేసినాడు, మేకల బేరం చేసినాడు, గొర్రెల బేరం చేసినాడు, తాగుడు తిండి. కొన్ని రోజులు అది పల్లెపాట్లు ఉంది, వ్యవసాయం చేసి 3-4 ఏళ్ళు వ్యవసాయం చేయక. వాళ్ళు లెక్కలు ఎట్లా చేస్తారు తెలుసా, నోటి మీద లెక్కలు చేస్తాడు వాడు. వాడు నోటి మీద లెక్కలు చేస్తాడు అంటే వాడు 2 లక్షలు వేస్తాడు, నోటి మీద లెక్కలు చేస్తాడు వాడు. రూపాయి దోశ ఒక లెక్క చేస్తాడు వాడు లెక్కలోటి ఫాస్ట్ వాడు. వాడు అన్నీ తీసిండు కదా, లెక్కలోటి ఫాస్ట్ చేస్తాడు. చూసి ఎడిపోకొని లెక్కలోటి ఫాస్ట్ చేస్తాడు. వంటలలో పోయి అన్ని తిరిగి మనం ఏముంది ఎదుగుతూ పోతాడు. 24 గంటలు ఈయనైనా 24 గంటలకు ఇన్న ఉండి, అమ్మ నువ్వు ఇప్పట్లో మేపు, నేను పనికి పోతున్నాను, తెల్లారంగానే ఇంత సజ్జ పెట్టుకొని పిల్ల పెట్టుకొని పోయి ఆయనకి నీ కాడ 4-100 కూరగాయలు వచ్చింది. నువ్వు చేస్తేనే పొద్దు కాల సార్ అంటావు, నువ్వు పని చేయింది